హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచికంటి బ్లాగ్స్ అండి. ఎంతో రుచికరమైన పిల్లలు ఇష్టపడి పెద్దలు ఇష్టపడే స్ప్రింగ్ రోల్ ఎలా చేసుకుందామో చూసేద్దామా అండి. రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫాస్ట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, ప్యాన్ పెట్టేసేయాలి, కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసాను. నేనైతే క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాతో చేస్తున్నాను. మీకు కావాలంటే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ వేసాను, క్యారెట్, క్యాబేజీ అన్ని కూడా వేసేస్తున్నాను. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసాను, 1-2 వేసాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం కారం అవుతుంది కదా, అందుకోసమని నేనైతే కారం పొడి అయితే వాడాను దీంట్లో. చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ తగినంత వేస్తే మనం క్యాబేజీ అనేది కూడా దీంట్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి. ఇట్లా ఒక 5 మినిట్స్ ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి క్యాబేజ్ అనేది ఈ కలర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత కారం పొడి తగినంత, ఉప్పు తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఈజీగా ఉంటుంది. స్ప్రింగ్ రోల్స్ అనేటివి ఇంట్లో ఎంత ఈజీగా చేసుకుంటామో తెలుసా. బయట మనం మనీ ఇవ్వాలి, అంత హైజీన్గా కూడా ఉండదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా కూడా ట్రై చేసుకోవచ్చు. చూడండి, చూసారా కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షీట్స్ కోసం నేనేం చేశానంటే మైదా పిండి ఫస్టే తడిపి పెట్టుకున్నానండి. ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకున్నాను. ఇట్లా పూరీలాగా సన్నగా తాల్చుకున్నాను అనమాట. ఈ షీట్స్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ విధంగానే షీట్స్ అనేది రెడీ చేస్తానండి. బయట నుంచి ఏం తీసుకురానమాట. చూడండి, ఇట్లా చిన్న చిన్న పూరీలా చేసేస్తే సరిపోతుంది, ఏమీ కాదనమాట. ఈజీగా అయిపోతుంది ఇంట్లోనే. సన్నగా చాల్చుకోవాలి. సన్నగా వస్తే మనకి రోల్స్ అనేటివి కూడా కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇట్లా చిన్న పూరీలాగా చేసేసి సైడ్కి తీసేసుకోవాలన్నమాట. ఇట్లా నేను అన్ని పూరీస్ ఇలాగే చేసేసాను. మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇంత చక్కగా సన్నగా తాల్చుకోవాలి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు. ఇట్లా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇది కొద్దిగా లైట్ హీట్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే పిండి అనేది అతుక్కోకుండా ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా హీట్ చేశాను పూరీని. చూసారా, హీట్ ఎంత చక్కగా లైట్ ఓన్లీ కాల్చినట్టు కాల్చుకోవాలన్నమాట మన పూరీస్ని కూడా. చూడండి, చక్కగా ఉంటాయి. మన రోల్స్ కూడా ఈజీగా వస్తాయన్నమాట మనకి. చూసారా, నేనైతే ఫాస్ట్గా కాల్ చేసుకొని సైడ్కి తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. లైట్ హీట్ మీద చేసేసి నేను మైదా పిండి అయితే సైడ్కి తీసుకున్నాను. మైదా పిండిలో కొద్దిగా వాటర్ కలిపి సైడ్ ఫినిషింగ్ ఇచ్చాను. అది వేస్తే మంచిగా అతుక్కుంటుంది కాబట్టి మధ్యలో కర్రీ వేసి నేను చూపించే విధంగా ఒకసారి ఫోల్డ్ చేయండి, ఈజీగా వస్తుంది. మైదా పిండి మాత్రం సైడ్కి కంపల్సరీ పెట్టాలన్నమాట, అతుక్కుంటుంది, బయటికి కర్రీ రాకుండా ఉంటుంది అనమాట. చూడండి, సేమ్ ఇది కూడా అలాగే చేస్తున్నాను. సైడ్కి మొత్తం మైదా అప్లై చేసేస్తున్నాను, మిడిల్లో మాత్రం కర్రీ పెడుతున్నాను. ఇట్లా ఈజీగా స్ప్రింగ్ రోల్స్ అనేటివి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళం కూడా మనం ఊరుకుంటామా చెప్పండి, మనం కూడా ఎంతో ఇష్టంగా తింటాం కదా. ఈవినింగ్ స్నాక్స్ ఇలా కూడా చేయొచ్చు అండి, చాలా ఈజీగా ఉంటుంది. బయట తిని ఫుడ్స్ హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే ఇంట్లో ఫుడ్ చాలా హెల్తీ కదండి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ పెట్టేశాను. స్ప్రింగ్ రోల్స్ అనేటివి కూడా ఇందులో వేసేస్తున్నాను. చిన్న ఫ్లేమ్ మీద అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి స్ప్రింగ్ రోల్స్ అనేటివి కాల్చుకోవాలన్నమాట. చూడండి, మెల్లిగా ఇటు ఫోల్డ్ అటు ఫోల్డ్ చేయాలన్నమాట. ఈవెన్గా గోల్తాయి అన్నమాట. మీరు కూడా స్నాక్స్ కోసం ఏమైనా చేస్తారా ఇంట్లో? కామెంట్ బాక్స్లో చెప్పండి. స్ప్రింగ్ రోల్స్ కూడా ఇలా రెడీ అయిపోతాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. చూస్తుంటేనే మీకు నోరూరిపోతుందా చెప్పండి. మరి మా ఇంటికి వచ్చేసేయండి ఫాస్ట్గా. చూడండి, ఇంకా స్ప్రింగ్ రోల్స్ కూడా నేను ఇలా వేసాను. మీకు కావాలంటే చెప్పండి, స్ప్రింగ్ రోల్స్ చేసి పంపిస్తాను. కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి మరి రోజా మంచికంటి బ్లాగ్స్ని చూడాలి కదా ఫ్రెండ్స్. ఫుల్ వీడియో వాచ్ చేయండి. స్నాక్స్ మీ ఇంట్లో రెడీ చేయండి. కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి ఎలా ఉందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.